ఒక తప్పు పని చెయ్యాలని మనస్సుకు అనిపించినప్పుడే అనేక విధాల ఆ ప్రాంతం నుంచి పారిపోయి మనల్ని మనమే చేతులు కాళ్ళు కట్టేసుకుని అవసరమైతే మన శీలాన్ని కాపాడగలిగిన వ్యక్తుల్ని తల్లినో తండ్రినో మన ఎదురుగా పెట్టుకుని నోరు మూసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అందుకని ఇటువంటి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడే స్మార్ట్ ఫోన్ తీసామనుకో, మనకి నైజీరియా వాడు ఒకడు తగులుతాడు అందులో, ఫేస్బుక్లో. అంతే, మన ఫేస్బుక్ అయిపోయింది. ఇంకా అప్పుడు అటువంటిప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వాడకూడదు. ఇంట్లోకి వెళ్ళి పూజా మందిరంలో కూర్చొని తలుపులు వేసుకుని దేవుడి దగ్గర కూర్చొని అడవాలి, నాకు ఈ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి. ఏ లలితా సహస్రమో తీసుకుని పారాయణ చేసుకోవాలి, లేదా అన్నమాచార్య కీర్తనలు పెట్టుకుని వినాలి. బుద్ధి మార్చుకోవచ్చు. మనం అలా చెయ్యం. పైగా విచిత్రంగా ఎలా అనిపిస్తాం, నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయంటే అది ఏదో దైవం. ఏం లేదు, నీ జీవితం నాశనం అయ్యే సంకల్పం ఇది. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన రావడానికి నువ్వే కారణం, ఎవరు కారణం లేరు ఇక్కడ. మన ఆలోచనలు కూడా ఎవరి మీదకో గంటేస్తామండి. చెయ్యో కాలం ముందుకెళ్ళిందంటే మన ప్రమేయం. ఆలోచన ఎక్కడిది? ఆలోచన కూడా నీ ప్రమేయం వల్ల వచ్చింది. నీకు తెలియకుండా ఆలోచన నీ మనసులోకి ఎలా వస్తుందా? ఆలోచన ఆపచ్చు, ఆలోచించకుండా ఉండొచ్చు, ఆలోచనను మార్చుకోవచ్చు. ఆలోచన అన్న మాట అర్థమైతే తెలుస్తుంది. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? లోచనం అనే మాట నుంచి వచ్చింది. లోచనం అంటే కన్ను. లోచనానికి మూలమైన ధాతువు లుక్. సంస్కృతంలో లుక్ అంటే మిథ్య, లోపం, లేదని అర్థం. కంటితో చూసేదే మిథ్య అన్నారు. నీ ఆలోచన మిథ్యని వేరే చెప్పేది ఏమిటాయి? ఆలోచన అంటే మిథ్య, అది గాలిబాట, వస్తూనే ఉంటాయి. పంట ఆలోచనలు వస్తాయి, పెంట ఆలోచనలు వస్తాయి. పంట ఆలోచనలు పెంచుకోవాలి, పెంట ఆలోచనలు కాలబెట్టేయాలి. అది నీ చేతిలో ఉంది. అందుకే యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు. తోసేద్దు ఎవరి మీద. నాకు ఈ మధ్య 3 నెలలుగా ఎలాంటి ఆలోచనలు వస్తాయి, నువ్వు రావద్దంటే రావు, నువ్వు ఆగుతాయి. నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి వస్తావు. నువ్వు మళ్ళీ వాడిని వాటి పొడిగిస్తున్నావు ఇక్కడ. అసలు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని ఎదుటి వాడికి ఎందుకు చెబుతున్నావు? పని లేకుండా ఆపేచ్చు కదా. అంటే ఆలోచనలు రావడం మనకి ఇష్టంగా ఉంది, ఎందుకంటే బతుకు నాశనం అయిపోవాలి కాబట్టి.